దేవుని బిడ్డలారా, ఈ రోజు మత్తయి సువార్త 18:19 చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించినైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం దేవుని దీవెనలు పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం మనం కలిగి ఉండాలంటే మనకు ఇంకొక సహవాసము కావాలి. దేవుని బిడ్డ మనతో కలిసి ఏకీభవించాలని గుర్తుపెట్టుకుందాం. మన ఒంటరి పోరాటము, ఒంటరి ప్రార్థనలు చాలా మంచిది, కానీ సంఘముగా కూడి దేవుని వేడుకుంటున్నప్పుడు, సంఘముగా ఏక మనసుతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడిని బిడ్డలారా, మనం గమనించవలసింది, మనకు కావలసినవన్నీ దేవుడు ఇవ్వడు, కానీ మనకి అవసరత ఏంటుందో అదే దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకుందాం. మనం ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తామో ప్రతిదీ పొందుకుంటామని గుర్తుపెట్టుకుంటూ ఈ రోజు దేవుని సంఘంకి వెళ్తున్నప్పుడు విశ్వాసంతో వెళ్దాం, అందరితో కలిసి ఆరాధిద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక.